పెంచుదామన్న ఆసరా పెన్షన్లు 2016 4016 ఉంటే 4016ను 6016 4016 చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఇప్పటి వరకు నెరవేర్చిందా అంటే ఆ సంగతులే మరచిపోయి పక్కన పెట్టినట్టున్నారేమో మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. అయితే వీటిని బట్టి మనకు ఏంది, ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తున్నారు, ఏం కథ, అసలు పెంచుతారా లేదా, దాని వివరాలు మనం తెలుసుకోవడానికి ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు క్లారిటీగా, ఎవరైతే ఎంతోమంది అయితే చాలామంది ఆశ పట్టుకొని అయితే ఉన్నారో, వికలాంగులేమి, వృద్ధాప్య పింఛన్లేమి, డయాలిసిస్ వాళ్ళేమి, పైలేరియా వాళ్ళేమి, ఇలా చాలామంది ఎంతోమంది కొత్త పెన్షన్ల కోసం కూడా ఆశ పెట్టుకొని అయితే ఉన్నారు. వాళ్లకు గుడ్ న్యూస్ అని చెప్పాలా లేకపోతే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలా ఏందనేది ఈ వివరంలో అన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ క్యాచ్ చార్ట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఇస్తున్నటువంటి సపోర్టును బట్టి మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతైనా ముఖ్యం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ఏమైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తి వివరాలన్నిటి తెలుస్తాయి కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా మీరు పూర్తి వరకు చూడగలరని కోరుకుంటున్నాం. ఇకపోతే మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. అయితే మనకు ఏదైతే మనకు పింఛన్లు ఇస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సర్కార్ ఏదైతే ఉందో ఆ సర్కారు అన్ని విషయాలు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయినరు కాబట్టి వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది మనకు ఈ ముక్కలకు కూడా అసలు సమస్యగా మారిపోయింది. ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ఆశతోటి మాకు పింఛన్లు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న అవ్వాతాతలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, మరియు డయేరియా వాళ్ళు ఉన్నారు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో ఆశతోటి ఉన్నారు. లక్షల్లో ఉన్నారండి కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న వారేమి, పాతవారు కలిపి. అయితే మేమైతే పెన్షన్ రాగానే ఇస్తామని చెప్పి 6,000 పెంచుతామన్న పెన్షన్ వికలాంగులకు 4,000 మిగతా వారికి పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ హామీ ఇప్పటికే 2 సంవత్సరాలు దరిదాపు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఆ సంగతులను పక్కకు పెట్టి మాకు నిధులు లేవు, నిధులు చేసుకునే ప్రక్రియలో ఉన్నాము అని చెప్తున్నారండి. మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా మరి ఏదైతే వీరు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పెంచుతామని అయితే హామీ ఇస్తామని అయితే అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తామన్నది మాత్రం చెప్పడం లేదు. ఈ మనకు కావాల్సిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో ఇప్పుడు ఈ ఎలక్షన్లు కూడా పోస్ట్ పోన్ అయిపోయినాయి, కోర్టు కూడా ఆపేసింది వాటిని. మరి ఈ డిసెంబర్కు లోపలైనా కానీ పెన్షన్లు ఇస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని అందరి తరఫున మనం కోరుకునేది ఏంటంటే సరైన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే బాగుంటుంది కదా. 6,016 ఏదైతే పెంచినరో అవి అందరికీ ఇస్తే ఎంతోమంది లక్షల్లో ఉన్నటువంటి మంది మంచిగా సంతోషంగా ఉంటారు. కాబట్టి వారు దయచేసి ఇస్తే బాగుంటుందని మనం కోరుకుంటున్నాం. అయితే ఈ సీతక్క కూడా మన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మన దగ్గర నిధులు లేవు, నిధులు సమకూర్చుకుంటున్నాం కాబట్టి సమకూర్చుకున్న తర్వాత వాటిని చేయొచ్చు అని అంటున్నారు. మరి వీళ్ళు సమకూర్చుకునేది ఎప్పుడు, మరి మనకు ఇచ్చేది ఎప్పుడు, పేదవాళ్ళను ఆశ తీర్చేది ఎప్పుడు? వాళ్ళు ఆశ పెడుతున్న వాళ్ళే ఆశల మీద నీళ్లు చల్లకుండా వాళ్లకు ఇవ్వాల్సిన ఈ పింఛన్లు అయితే కొత్త వారికి ఇవ్వడం లేదు, మరి పాతవి పెంచి ఇవ్వడం లేదు. దయచేసి మీరందరూ కూడా ఎంతోమంది ఆలోచిస్తున్నారు, ఇవి జెన్యున్గా పెంచిన పింఛన్లు మీ అకౌంట్లో పడుతున్నాయని చెప్తుంటారు. అదైతే అవాస్తవం అండి. ఇప్పుడు పింఛన్లు అయితే ఏమీ పెంచలేదు. పెంచిన పింఛన్లు వాటికి త్వరలో పెంచుతారేమో కానీ ఇప్పుడైతే ఏం పెంచలేదు ఫ్రెండ్స్. దయచేసి ఇది గమనించగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు క్యాచ్ చార్ట్స్ సైనింగ్ ఆఫ్. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.